అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అబూబకర్ అల్ బగ్దాదీ అనే వ్యక్తిని పట్టుకుని 10 నెలల పాటు విచారించిన తర్వాత అతను పెద్ద ప్రమాదకారి కాదని 2004 డిసెంబర్ 8 నాడు ఇరాక్లోని బకా శిబిరం నుంచి అతన్ని విడుదల చేసింది. తీవ్రవాదానికి చిరునామాగా మారిన అబూబకర్ అల్ బగ్దాదీ గురించి ఆ తర్వాత కొంతకాలానికి అమెరికాకు తెలిసొచ్చింది. అతను ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ ISI తీవ్రవాద సంస్థకు అధినేతగా మారాడు. మతం పేరిట అతను అమలు చేసిన మారణకాండకు వారి వెన్నులోంచి చలి పుట్టింది. చిన్న పెద్ద, పిల్లలు మహిళలు, ముస్లింలు, ఇతర మతస్థులు అనే భేదభావం లేకుండా తన మత మౌఢ్యానికి అడ్డు అనుకున్న వాళ్ళని, మతం చాటున చలాయించాలనుకున్న అధికారానికి అడ్డమనుకున్న వాళ్ళని హతమార్చడమే అతని విధానం. అలా ఇరాక్లోని 40% ప్రాంతాన్ని అతను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. పక్కనే ఉన్న సిరియాలోనూ అడుగుపెట్టి అక్కడ కూడా తన మత దురాభిమానాన్ని వ్యాపింపజేశాడు. తన సంస్థను విస్తరించాడు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ISISగా దాని పేరు మార్చి 3/1 సిరియా భూభాగాన్ని ఆక్రమించుకున్నాడు. సిరియాలోని రక్కా నగరాన్ని తన అడ్డాగా చేసుకున్నాడు. తాను మహమ్మద్ ప్రవక్త వంశస్థునని చెప్పుకుని తనను తాను ఖలీఫాగా ప్రకటించుకున్నాడు. మహమ్మద్ తర్వాత ఇస్లాం మత రాజ్యాలకు అధినేతగా ఎన్నుకోబడిన వ్యక్తిని ఖలీఫా అంటారు. ఏనాటికైనా ముస్లిం రాజ్యాలను ఏకం చేసే ఒక ఖలీఫా పుట్టుకొస్తాడని, అతని నేతృత్వంలో మొత్తం ప్రపంచాన్ని పాదాక్రాంతుల్ని చేసుకుంటామని ముసల్మానుల్లో తీవ్రవాద భావజాలం కలిగిన వారి నమ్మకం. అల్ బగ్దాదీ తనను తాను దైవం నియమించిన ఖలీఫాగా చెప్పుకుంటున్నాడు. అబూబకర్ అల్ బగ్దాదీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అమానుష మారణకాండలకు కారకుడయ్యాడు. దానికి అతను పెట్టుకున్న పేరు జిహాదీ. చెడుపై మంచి చేసే యుద్ధాన్ని జిహాదీ అని నిర్వచించారు. కానీ మహమ్మదీయులు ఇతర మతస్థులతో చేసే ధర్మ యుద్ధమని సౌకర్యవంతమైన అర్థ వివరణ ఇచ్చుకున్నారు. కానీ తమ మత విశ్వాసాలకు, అధికారానికి వ్యతిరేకమైన ప్రతి దానిపైన వాళ్లు చేసే దాడికి జిహాదీ అనే పేరు తగిలించి తమ మతం వారినే మభ్యపెట్టి ఇటువంటి మానవత్వం మర్చిన మనుషుల్లో మనిషితత్వం నశించిపోవడం విచారకరం. దేవుడొక్కడే అని నమ్ముతూ ప్రాచీన ఇస్లాం పద్ధతుల్ని, జొరాస్ట్రియన్ విశ్వాసాల్ని అనుసరించే కుర్దు జాతికి చెందిన ప్రకృతి ఆరాధకులు యజీదీ జాతి వాళ్లని దైవ వ్యతిరేకులైన కాఫీర్లుగా సంబోధిస్తూ వాళ్లని నాశనం చేయడమే తన విధిగా పెట్టుకున్నాడు ఈ అబూబకర్ అల్ బగ్దాదీ. తన ఐసిస్ దుండగుల దండుతో 100ల కొద్దీ బ్యాంకుల్ని దోచుకున్నాడు. మధ్యప్రాచ్యం, గల్ఫ్ ప్రాంతంలోని చమురు బావుల్ని ఆక్రమించుకున్నాడు. కొన్ని 100ల మందిని అపహరించుకుపోయి డబ్బులిస్తేనే ప్రాణాలతో విడిచిపెడతానని బేరసారాలు చేశాడు. ప్రపంచంలోని అత్యధిక ధనిక తీవ్రవాద సంస్థగా ఐసిస్ను నిలబెట్టిన ఘనత అతడిదే. అబూబకర్ అల్ బగ్దాదీని పట్టుకున్న వారికి $25 మిలియన్ నగదు బహుమతిని అమెరికా ప్రకటించిందంటే అతను ఎంత కిరాతకుడో ఊహించుకోండి. ఇరాక్ స్వయంగా సిరియాతో కలిసే తమ దేశ ఉత్తర సరిహద్దును అటు నుంచి చొచ్చుకొస్తున్న ఐసిస్ బారి నుంచి కాపాడుకోవడానికి సుమారుగా 30,000 సుశిక్షితులైన యోధుల్ని సరిహద్దు వద్ద మోహరించింది. సిరియాలోని చిన్న పట్టణ శివారులో తలదాచుకున్న ఐసిస్ అధినేత అబూబకర్ అల్ బగ్దాదీని అమెరికా ప్రత్యేక పోరాట దళాలు మట్టుబెట్టేదాకా అతని అరాచకాలకు ప్రపంచం సాక్షిగా నిలబడింది. అప్పటికి అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ ఆ మరణ వార్తను ధృవీకరించడం జరిగింది. అబూబకర్ అల్ బగ్దాదీ 1971 జూలై 28న ఇరాక్లోని సమారా పట్టణంలో పుట్టాడు. అసలు పేరు ఇబ్రహీం ఆవాద్ ఇబ్రహీం అల్ బదారీ. తండ్రి అవాద్ ఇబ్రహీం ఒక మత పెద్దగా ఉండేవాడతను. వారిది సున్నీ ముస్లిం విభాగానికి చెందిన అల్బూ బదారీ తెగకు చెందిన కుటుంబం. సమారా పట్టణంలోనే హైస్కూల్ విద్య ముగించాక అబూబకర్ అల్ బగ్దాదీని రాజధాని బాగ్దాద్లో ఉన్నత చదువుల కోసం పంపించారు. అతను నిజానికి ఒక మామూలు విద్యార్థి, కానీ గణితంలో మాత్రం మంచి పట్టుండేది. ఇరాకీ సైన్యంలో చేరాలన్న అతని స్వప్నం దృష్టిలోపం కారణంగా నెరవేరలేదు. ఇంట్లో మత అధ్యయన వాతావరణం ఉండేది కనుక ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ బగ్దాద్ నుంచి ఇస్లాంలో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. ఖురాన్ను బోధించడం, ఇస్లామిక్ షరియా చట్టాన్ని పాటించడం అతని ప్రతి పాత్రపై అతనికి ప్రీతిపాత్రమైన విషయాలు. అందుకే ఇంట్లో అతనికి విశ్వాసీ అనే పేరు పెట్టారు. ఆ క్రమంలో అతను సలాఫిజం, జిహాదిజంలను బాగా వంట పట్టించుకున్నాడు. వయసు పెరిగే కొద్దీ తన పరిసరాల్లో ఎవరూ కూడా ఇస్లాంను సరిగ్గా పాటించడం లేదని భావిస్తూ వచ్చాడు. అది చూసి మనసులో కోపం పెంచుకున్నాడు. అదే సమయంలో ఇరాక్, అమెరికాల మధ్య అంతరాలు పెరిగి రాజకీయ వైరం ముదిరి అల్ ఖైదాను ఇరాక్ సమర్థిస్తోందనే నెపం మీద 2003 మార్చి 20న అమెరికా సైన్యం ఇరాక్ మీద దాడి చేసింది. 2003 డిసెంబర్ 13న ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ను బంధించి 2006 డిసెంబర్ 30న ఉరితీసింది. తర్వాత అమెరికా తన మాటలకు తలాడించే ప్రభుత్వాన్ని ఇరాక్ గద్దె మీద కూర్చోబెట్టింది. అల్ బగ్దాదీకి ఇరాక్ రక్షణ వ్యవస్థలో పనిచేసే పినతండ్రి ద్వారా, ఇరాక్ ఆర్మీలో పనిచేసే మరో సోదరుడి ద్వారా అమెరికా దాష్టికాల గురించి తెలిసింది. అది అతనిలో అమెరికా పట్ల వైషమ్యాన్ని పెంచింది. ఇరాక్లో అమెరికాకు వ్యతిరేకంగా చిన్నా చితకా గ్రూపులు ఎన్నో పుట్టుకొచ్చాయి. వాటిలో అల్ బగ్దాదీ గ్రూప్ కూడా ఒకటి.
అమెరికా సైన్యం మీద అదును చూసి దాడి చేసి తప్పించుకునేవాళ్ళు. ఆ గ్రూప్ షరియా విభాగం అధికారి అల్ బగ్దాదీయే. యువకులందరినీ తన ఇస్లాం ప్రవచనాలతో ఆకర్షించి రెచ్చగొట్టేవాడు. ఆ విధమైన మాటకారితనంతో అతడు బాగా ఆరితేరిపోయాడు. అతని తిరుగుబాటు భావజాలం అమెరికా సైన్యం కంట్లో పడింది. 2004 తొలినాళ్లలో ఫలూజా నగరంలో అతన్ని పట్టుకుని దక్షిణ ఇరాక్లోని బకా క్యాంపేలో బంధించి ఉంచారు. ఇరాక్ మీద అమెరికా దాడి చేసిందని చెప్పుకున్నాం కదా. ఇరాకీ తీవ్రవాదుల్ని బంధించి ఉంచిన ప్రదేశమే బకా క్యాంప్. అలాంటి చోట బంధించి ఉంచిన అల్ బగ్దాదీ అక్కడున్న వారికి భిన్నంగా ఎల్లవేళలా ఖురాన్ చదువుతూ నమాజ్ చేస్తూ ఎంతో ప్రశాంతంగా గడిపాడు. అక్కడున్న వారి చేత కూడా తను చేసినట్టే చేయించాడు. అతని వల్ల తమకొచ్చే ఆపద ఏం లేదని భావించిన అమెరికా అతన్ని 10 నెలల తర్వాత విడిచిపెట్టింది. ఏదో దారి తప్పిన యవ్వనావేశంతో ఉద్రేకపడమే తప్ప అతనుకు పెద్ద మ్యాటర్ లేదనుకుంది అమెరికా. బకా క్యాంపే నుంచి బయటకొచ్చాక అల్ ఖైదా ఇన్ ఇరాక్ AQI అనే అల్ ఖైదా విభాగం అబూబకర్ అల్ బగ్దాదీని గమనిస్తూ వచ్చింది. ఆ విభాగం నాయకుడు అబూ ముసాబ్ అల్ జర్కావీ ఇస్లామీ జిహాద్ పేరిట అత్యంత క్రూరంగా వ్యవహరించేవాడు. మతం పేరిట, పవిత్ర యుద్ధం పేరిట ఆత్మాహుతి దాడులు చేసేలా యువతను మానసికంగా బలహీనుల్ని చేసి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఇరాక్ పోలీసుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం, హ్యూమన్ సూసైడ్ బాంబర్స్ని ప్రయోగించడం చేసేవాడు. అలాంటి అమానుష దాడులు చేసేందుకు ఏర్పాటైన ముజాహిదీన్ షురా కౌన్సిల్ అనే జిహాదీ సంస్థలు అబూబకర్ అల్ బగ్దాదీ తన బృందాన్ని కూడా విలీనం చేశాడు. అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకోవడం, ఇరాక్లో సున్నీ షియాల మధ్య వైరి భావజాలాన్ని ఎగదోయడం ద్వారా తెగల మధ్య అరాచకాన్ని రగిలించేవాడు. అంతిమంగా ఇరాక్లో అమెరికాకు వంత పలికే ప్రభుత్వాన్ని అస్థిరపరచడం వారి ప్రధాన ఉద్దేశం. జర్కావీ రూపంలో మరో సద్దాం హుస్సేన్ అమెరికాను ముప్పు తిప్పలు పెట్టాడు. అమెరికా 2006 జూన్ నెలలో అల్ ఖైదా ఇన్ ఇరాక్ AQI స్థావరాలపై గగనతల దాడులు నిర్వహించింది. వాటిలో జర్కావీ మరణించాడు. అయితే అది సంబరాల సమయం కాదని అమెరికా ఇరాక్లకు తెలిసి రావడానికి ఎంతో కాలం పట్టలేదు. AQIకి అబూ ఒమర్ అల్ బగ్దాదీ, అబూ ఆయూబ్ అల్ మస్రీలు నాయకులయ్యారు. సంస్థను పునరుద్ధరించి ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ ISI అని పేరు మార్పు చేశారు. అబూబకర్ అల్ బగ్దాదీ ISIలో షరియా కమిటీకి నాయకుడయ్యాడు. జిహాదీలకు మతబోధలు చేస్తూ ఇరాక్లోని పెద్ద పెద్ద జిహాదీ బృందాలన్నిటినీ ఏకం చేయడంలో చాలా కృషి చేశాడు. ISIలో యువకులను సభ్యులుగా చేస్తూ దాన్ని అతిపెద్ద సమూహంగా మార్చడంలో అబూబకర్ అల్ బగ్దాదీ ప్రాముఖ్యత పెరిగి అతను ISIలో కన్సల్టేటివ్ షురా కౌన్సిల్లో సభ్యుడయ్యాడు. ISIను మరింత చురుగ్గా తయారు చేసే బాధ్యత అతని మీద పడినప్పుడు అతని వాక్చాతుర్యం గురించి చెప్పుకున్నాం కదా. ISI సభ్యులు కళ్ళు మూసుకుని అతనేం చెప్తే అది చేస్తారు. పెరుగుతున్న ISI ప్రాబల్యాన్ని అదుపు చేయడానికి అమెరికా సైన్యం 2010లో దాని స్థావరాల మీద దాడి చేసింది. ఆ దాడుల్లో ISI అధినేత అబూబకర్ అల్ బగ్దాదీ, అబూ అయూబ్ అల్ మస్రీలు మరణించారు. టాప్ కమాండర్స్ మరణంతో ISI విచ్ఛిన్నమవుతుందేమో అనుకున్న సమయానికి అబూబకర్ అల్ బగ్దాదీని ISI సుప్రీం కమాండర్గా ఎన్నుకున్నారు. అతను సద్దాం హుస్సేన్ పరిపాలనా కాలం నాటి సైనికాధికారుల్ని, గూఢచారి అధికారుల్ని ISIలోకి ఆహ్వానించాడు. వాళ్లలో కొందరు బకా శిబిరంలో అల్ బగ్దాదీతో పాటుగా బందీలుగా ఉన్నారు. ఆనాటి బాగ్దాదీకి ఇప్పటి బాగ్దాదీకి ఉన్న రూపాంతరం చూసి వాళ్లు నమ్మలేకపోయారు. బాగ్దాదీ వారి నుంచి యుద్ధ వ్యూహాలను నేర్చుకున్నాడు. ISI సభ్యులకు వాటిని నేర్పించాడు. 2011లో ఇరాక్ రాజధాని బాగ్దాద్ దక్షిణాన 23 దాడులను నిర్వహించాడు. ISI తీవ్రవాదం చేవ తగ్గలేదని ప్రపంచానికి మళ్లీ తెలియజేశాడు. 2011 మే 2వ తేదీన అమెరికా సైన్యం పాకిస్తాన్లోని అబోటాబాద్లో దాక్కున్న అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ను హతమార్చింది. లాడెన్ను ఆదర్శంగా తీసుకుని అభిమానించే అల్ బగ్దాదీ ఈ ఘటనతో కోపోద్రిక్తుడై మే 5 నాడు ఇరాక్లోని హిల్లా పట్టణంపై ప్రతీకార దాడి చేసి 24 మంది పోలీస్ అధికారుల్ని చంపేశాడు. 72 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒసామా హత్యకు ప్రతీకారంగా ఆత్మాహుతి దాడులకు దిగుతున్నామని ISI ప్రకటించింది. ఇరాక్ మోసూల్ నగరంలో వరుస ఆత్మాహుతి దాడులతో మారణకాండ సృష్టించారు. లూటీలు, బాంబు పేలుళ్లు, మారణాయుధాలతో దాడులు చేసి ఇరాక్ నగరాల వీధుల్ని రక్తసిక్తం చేశారు. రాజధాని బాగ్దాద్లోని అల్ ఖురా మసీదులో బాంబు పేలుళ్లలో సున్నీ ముస్లిం నేత ఖలీద్ అల్ ఫైదాతో సహా 29 మంది హతమయ్యారు. అల్ బగ్దాదీని ISIని నిలువరించడం ఇరాక్ వల్ల కాలేదు. అదే సమయానికి అమెరికా సైనికులు కూడా ఇరాక్ను విడిచి తమ దేశానికి ప్రయాణమయ్యారు. అమెరికా సైనికులు ఇరాక్ విడిచి వెళ్లిపోగానే అల్ బగ్దాదీ పైశాచికత్వం మరింతగా విజృంభించింది. ప్రజలు, ప్రభుత్వాధికారులు, సైన్యం అనే భేదభావం లేకుండా తన మాటల్ని వ్యతిరేకించిన ప్రతి ఒక్కళ్ళని పాతిపెట్టేశాడు లేదా పేల్చేశాడు. అప్పుడు అమెరికా అతన్ని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా ప్రకటించి అతన్ని పట్టించిన వారికి $10 మిలియన్ నగదు బహుమతిగా ఇస్తానని ప్రకటించింది.
అదే సమయానికి అంటే 2011లో ఇరాక్ పొరుగు దేశం సిరియాలోనూ పౌర యుద్ధం మొదలైంది. సిరియా ప్రభుత్వంపై స్థానిక తిరుగుబాటుదారులు దాడులు, ప్రభుత్వాన్ని కాపాడడానికి సైన్యం ప్రజల్ని అణిచివేయడం వంటి చర్యలతో సిరియా యుద్ధం దిక్కు దివాణా లేకుండా కొనసాగుతోంది. అమెరికా, రష్యా, ఇరాక్ కేవలం తమ స్వంత లాభం కోసం సిరియా యుద్ధంలో జోక్యం చేసుకున్నాయి. అల్-ఖైదా సైతం సిరియా సివిల్ వార్లో జోక్యం చేసుకుని సిరియా ప్రభుత్వ వ్యతిరేక దాడులు చేస్తూ ఆ దేశ భూభాగాన్ని ఆక్రమించుకుంది. సదరు యుద్ధంలో ఆక్రమణలు ఐఎస్ఐను కూడా పాల్గొనమని అల్-ఖైదా ఆహ్వానించింది. రొట్టె విరిగి నేతుల పడిందంతే. ఐఎస్ఐ తీవ్రవాద విస్తరణకు మహత్తరమైన అవకాశం దానంతట అది వచ్చింది. అల్ బగ్దాదీకి అత్యంత సన్నిహితుడైన అబూ మహమ్మద్ అల్ జలానీని వేల మంది పోరాట బృందంతో సిరియాకు పంపించారు. అల్ నుస్రా ఫ్రంట్ అనే పేరుతో సిరియా చేరిన అల్ జలానీ బృందానికి అల్-ఖైదా అన్ని విధాలా సహకరించింది. అల్ నుస్రా ఫ్రంట్ సిరియాలో చెలరేగిపోయింది. అల్-ఖైదా స్థాయిలో బలపడసాగింది. అది తనకు ఎదురు కావచ్చని సందేహించిన అల్ బగ్దాదీ అల్ జలానీ నేతృత్వంలోని అల్ నుస్రా ఫ్రంట్ ఐఎస్ఐలో భాగమేనని చెప్పి దాన్ని ఐఎస్ఐలో విలీనం చేశాడు. అంటే ఇరాక్, సిరియాల్లో ఉన్నది ఒకే ఐఎస్ఐ అనే సంకేతాలిచ్చాడు. అది అందరికీ అర్థం అవడం కోసం ఐఎస్ఐ పేరును ఐఎస్ఐఎస్ఐగా మార్చాడు. అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా అని అర్థం. ఐఎస్ఐ ఇక ఐసిస్ అయింది. అయితే ఈ వ్యవహారం అల్ బగ్దాదీకి నమ్మిన నేస్తంగా ఉన్న అల్ జలానికి నచ్చలేదు. అల్-ఖైదా అధినేత ఇమాన్ అల్ జవాహరికి కూడా నచ్చలేదు. దాంతో అల్-ఖైదా చీఫ్ అల్ నుస్రా ఫ్రంట్ను ఐసిస్లో భాగం కానే కాదని చెప్పి అది అల్-ఖైదాలో భాగమని ప్రకటించి ఐసిస్తో తమ బంధాన్ని శాశ్వతంగా తెగ్గోశాడు. అల్-ఖైదా, ఐసిస్ల మధ్య తెగదెంపులయ్యాక పెరిగిన విభేదాల్లో రెండు ముఠాలు పరస్పరం దాడులు చేసుకోవడం, రక్తపాతం జరగడం సాధారణమైంది. ఇలాగైతే మనుగడ కష్టమని ఐసిస్కి అర్థమైంది. అల్ నుస్రా ఫ్రంట్ ఆధీనంలోనున్న అనేక ప్రాంతాల్ని ఐసిస్ తన పరం చేసుకోవడానికి పెద్ద ఘర్షణను ఎదుర్కొంది. అయితేనేం సిరియాలో సైతం తానే అతిపెద్ద జిహాదీ సంస్థగా నిలిచింది. 2013లో సిరియాలో ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటు ముఠాలు సిరియా ఉత్తర భాగంలో రక్కా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఐసిస్ దాన్ని తన ఆధీనం చేసుకోవడానికి చేసిన యుద్ధంలో మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులను సైతం చంపేశారు. ఐసిస్ను ఎదుర్కొనే సత్తా లేక కొద్ది వారాల తర్వాత స్థానిక తిరుగుబాటు ముఠాలు రక్కా పట్టణాన్ని ఖాళీ చేశాయి. 2014 జనవరి నాటికి ఐసిస్ రక్కాను స్వాధీనం చేసుకుంది. ఆ వెంటనే అక్కడ షరియా చట్టాన్ని విధించింది. ఒక రకంగా రక్కా పట్టణం ఐసిస్కు అనధికారిక రాజధానిగా పేరు పడింది. ఇరాక్లోనూ ఐసిస్ శరవేగంగా విస్తరించింది. మోసుల్ను ఆక్రమించుకున్న ప్రయత్నంలో కేవలం 5 రోజుల యుద్ధంలో ఇరాక్ సైన్యం నగరం విడిచి తోక ముడిచింది. 2014 జూన్ 10 నాటికి మోసుల్ నగరం ఐసిస్ పాదక్రాంతమైంది. పౌరులు సైతం నగరం విడిచి వెళ్లిపోయారు. అలా వెళ్లలేక నగరంలోనే ఉన్న వాళ్లు ఐసిస్ చెప్పు చేతల్లో నడవనందుకు గాను మృత్యువాత పడ్డారు. నగరం నుంచి సైన్యం పారిపోతుంది కనుక సైన్యం తాలూకు ఆస్తులన్నీ ఐసిస్ పరమయ్యాయి. అంతవరకు అబూబకర్ అల్ బగ్దాదీ ఎలా ఉంటాడో ప్రజలకు తెలియదు. ఇరాక్, సిరియాల్లో చాలా వరకు ఐసిస్ ఆక్రమణలోకి వచ్చిన సందర్భాల్లో మోసుల్ నగరంలోని ప్రసిద్ధ మసీద్ అల్ నూరీలో అబూబకర్ అల్ బగ్దాదీ మొదటిసారిగా ప్రపంచం కళ్ళబడ్డాడు. అతని రక్షణ కోసం వందలాది మంది తుపాకులు చేతబూని వలయంలా ఏర్పడ్డారు. ఆ చుట్టుపక్కల అన్ని రకాల సమాచార వ్యవస్థల్ని, ఇంటర్నెట్ను నిలిపివేశారు. ఆనాటి ప్రసంగంలో తాను కురేషీ తెగకు చెందిన వాడిని కనుక తాను మహమ్మద్ ప్రవక్త వారసుండని చెప్పుకున్నాడు. తనను తాను ఖలీఫాగా ప్రకటించుకున్నాడు. భూమి మీద ముస్లింలందరికీ తాను మత గురువునని, రాజకీయ సర్వాధికారినని ఉద్ఘాటించాడు. అల్లాకు భూమి మీద ప్రతినిధి తానేనన్నాడు. ముస్లిం సమాజాలైతే అతని ప్రకటనల్ని ఖండించాయి. అయితే అతని ముఠాదారులు మాత్రం అతన్ని ఖలీఫాగా గుర్తిస్తూ గౌరవించసాగారు. ఇరాక్, సిరియాలో ఐసిస్ ఆక్రమించుకున్న ప్రాంతాల్ని తానే పరిపాలించసాగాడు. దమన నీతిని అమలు చేసింది. పన్నులు వసూలు చేసి ప్రజలకు కొన్ని సౌకర్యాలు కల్పించింది. ఇక అంతర్జాతీయంగా ఐసిస్ను విస్తరించడానికి అబూబకర్ అల్ బగ్దాదీ నడుం బిగించాడు. అందుకు యూట్యూబ్, టెలిగ్రామ్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్ని విరివిగా ఉపయోగించడం మొదలుపెట్టాడు. ఐసిస్ తన తీవ్రవాద భావజాల వ్యాప్తిని ఎంచుకున్న ఈ మాధ్యమాల ద్వారా చాలా చురుగ్గా అందరికీ చేరువైంది. మధ్య ప్రాంతంలోనే కాదు, ఆసియా, ఐరోపా, ఆఫ్రికా దేశాల్లోని కరడుగట్టిన పిడివాద ముస్లింలు ఐసిస్ వలలో చిక్కుకున్నారు. అలా ఆఫ్ఘనిస్తాన్లో ఐసిస్, ఖరోసర్, ఆఫ్రికాల్లో జోకోఫరం ఇలాంటి తీవ్రవాద సంస్థలు మెల్లమెల్లగా ఆకర్షితులయ్యారు. మరి అందుకు తగిన నిర్వహణకు భారీగా నిధులు అవసరం. అందుకోసం ఆయిల్ స్మగ్లింగ్, బ్యాంక్ దొంగతనాలు, పన్నుల వసూళ్లు, దోపిడీలు పాల్పడ్డారు. ఇరాక్, సిరియాల్లో చమురు బావుల్ని ఆక్రమించుకుని క్రూడ్ ఆయిల్ను వెలికితీసి నల్లబజార్లో అమ్మి కోట్ల రూపాయలు సంపాదించారు. ముడి చమురు అక్రమ అమ్మకాల ద్వారా రోజుకు కనీసం $1 నుంచి $2 మిలియన్ సొమ్మయ్యేది. ఇక బ్యాంకు దొంగతనాలకు తోడు విదేశీ జర్నలిస్టులు, దౌత్యవేత్తలు, ఎన్జిఓలు స్థానిక ధనవంతుల్ని బలవంతంగా అపహరించి పెద్ద మొత్తంలో సొమ్ము వసూలు చేసుకునేవాళ్లు.
అలా ఇవ్వలేని వాళ్ళని హింసించి చంపేసేవాళ్ళు. ఆ క్రూర కర్మల్ని వీడియో రికార్డింగ్ చేసి ఇంటర్నెట్లో అప్లోడ్ చేసేవాళ్ళు. అంటే తాము అపహరించిన వారి తాలూకు సంబంధికులు తామడిగిన మొత్తాన్ని చెల్లించకపోతే ఇలా జరుగుతుందని హెచ్చరించేవారు. లేకపోతే హింస తప్పదు, చావును తప్పించుకోలేరు. ఇక ఇరాక్, సిరియాల్లో డ్రగ్స్ను కూడా ఉత్పత్తి చేసి స్మగ్లింగ్ చేసి ఐరోపా, ఆసియా మార్కెట్లోకి వ్యాపారం చేస్తూ $1 మిలియన్ సంపాదించేవారు. ఇక ఐసిస్ మద్దతుదారుల నుంచి విదేశీ నిధులు పుష్కలంగా ప్రవహించేవి. ఖతార్, కువైట్, యుఏఈ, సౌదీ అరేబియా దేశాలు, కొన్ని ధనిక ముస్లిం కుటుంబాలు ఐసిస్కు నిధులు సమకూర్చేవి. అలా ఐసిస్ ప్రపంచంలోని అత్యధిక ధనిక తీవ్రవాద సంస్థగా నిలిచింది. ఐసిస్ ప్రపంచంలో ఎక్కడైనా సరే మారణకాండ కొనసాగించగలదని అబూబకర్ అల్ బగ్దాదీ ప్రకటించాడు. అప్పటికే ప్రజలను దోచుకోవడం, ప్రాంతాల్ని ఆక్రమించుకోవడం, అమాయకుల్ని దారుణంగా హతమార్చడంలో పైశాచిక ఆనందం పొందుతున్న ఐసిస్ ముఠాలకు అల్ బగ్దాదీ పిలుపు కొత్త ఉత్సాహాన్ని కలిగించింది. యజీదీలపై ఐసిస్ చేసిన దురాగతాలు అన్నిటికంటే పెద్ద ఎత్తు. ఇస్లాంకు భిన్నమైన జీవన విధానం కలిగిన యజీదీలను ఇస్లాం స్వీకరించమని బలవంతం చేసేవాళ్లు. తిరస్కరించిన వారిని ఊచకోత కోశారు. అలా అసలే మైనారిటీగా ఉన్న యజీదీలలో సుమారుగా 5,000కు పైగా మగవారిని ఐసిస్ చంపేసింది. 6,000 యజీదీ మహిళల్ని దారుణంగా హింసించి తమ కామవాంఛల్ని తీర్చుకుంది. ఆపై బయట అమ్మేశారు. ఐసిస్ దురాఘాతాలకు తాళలేక సుమారుగా 4 లక్షల మంది యజీదీలు ఇరాక్ నుంచి కుర్దిస్తాన్కు పారిపోయారు. అలా పారిపోయిన వాళ్ళు ఐసిస్ నుంచి తప్పించుకున్నారు, కానీ ఆకలి బాధతో వేల మంది మధ్యలోనే చనిపోయారు. ఐసిస్ అకృత్యాలకు అమెరికా గుణపాఠం చెప్పాలనుకుంది. ఐసిస్ స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. అల్ బగ్దాదీకి ఆగ్రహం కలిగింది. ఐసిస్ ఇరాక్, సిరియాల్లో వార్తల సేకరణ కోసం వచ్చిన అమెరికా జర్నలిస్టుల్ని అపహరించి చంపేసింది. గొంతు కోసిన జర్నలిస్టుల వీడియోలు సోషల్ మీడియా ద్వారా ప్రచారం అయ్యాయి. సిరియాలో ప్రాచీన నాగరికతా కేంద్రం పల్మిరాను ఆక్రమించుకుని అక్కడ పురావస్తు శాఖ ప్రధానాధికారి ఖాలేద్ అల్ సదన్ను బహిరంగంగా చంపేశారు. 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన బాల్ షమీన్ ఆలయాన్ని ధ్వంసం చేసింది. ప్రాచీన నాగరికతల ఆనవాళ్లను నాశనం చేసి తమ మత విధానాల్ని వ్యాపింపచేయడమే ఐసిస్ ప్రధాన లక్ష్యం ఉంది. ఇరాక్లో 40% ప్రాంతాలు, సిరియాలో 1/3 వంతు, ఆఫ్రికాలో లిబియాతో సహా పలు ప్రాంతాలు, అరేబియా ప్రాంతాలు, సినాయ్ ప్రాంతాలు, ట్యునీషియా, యెమెన్లోని పలు ప్రాంతాల్లో ఐసిస్ గట్టి పట్టును సంపాదించుకుంది. ప్యారిస్ నగరంలో దాదాపుగా 6 ప్రదేశాల్లో ఒకేసారి బాంబు పేలుళ్లు, ఆత్మాహుతుల దాడులు, తుపాకీ కాల్పులు నిర్వహించి ప్రజల ప్రాణాలు హరించి తాము పశ్చిమ దేశాల మీద దాడులకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించింది. ఆ రోజు ఒకేసారి 130 మంది చనిపోయారు. బెల్జియంలోని బసెల్స్ నగరంలో బాంబు దాడులు, ఫ్రాన్స్ నైస్ పట్టణంలో ప్రజలు ప్రయాణిస్తున్న ట్రక్కు కూల్చివేత, జర్మనీ బెర్లిన్ నగరంలో క్రిస్మస్ మార్కెట్పై దాడి, రష్యా విమానాన్ని బాంబులతో పేల్చివేయడం, తుర్కియా విమానాశ్రయంపై ఆత్మాహుతి దాడి, ఇంకా అనేక దేశాల్లో అనేక దారుణాలు చేశారు. తమదాకా వచ్చాక ఐసిస్ తెగింపు పశ్చిమ దేశాలకు అర్థమైంది. అమెరికా, ఐరోపా, ఫ్రాన్స్లతో కలిసి ఇక్కడ ఉన్న ఐసిస్ తీవ్రవాదుల్ని పట్టుకునే ప్రణాళికలు వేసింది. ఐసిస్ తమ రాజధానిగా చేసుకున్న రక్కా నగరంపై వైమానిక దాడులు చేసింది. అమెరికా ప్రత్యేక దళాలు కుర్ద్, అరబ్లకు చెందిన సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ SDF బృందాలతో కలిసి సిరియాలోని ఐసిస్ తీవ్రవాదుల్ని చుట్టుముట్టాయి. గగనతల దాడుల్లో సిరియా, ఇరాక్ సరిహద్దుల్లో ఐసిస్ రాకపోకల మార్గాల్ని, వస్తువుల రవాణాలను అడ్డుకున్నారు. ఈ దాడుల్లో ఐసిస్ పెద్ద తలకాయలు అబూ మొహమ్మద్ అల్ అద్నానీ, అబూ ఒమర్ అల్ ససానీలు చనిపోయారు. ఐసిస్ ఆక్రమించుకున్న చమురు బావుల్ని తగలబెట్టారు. దీంతో ప్రధాన ఆదాయ వనరులు దెబ్బతిన్నాయి. ఐసిస్ తీవ్రవాద శిక్షణా శిబిరాల్ని ధ్వంసం చేసి దెబ్బకొట్టారు. సిరియాలో ఐసిస్ దెబ్బతిన్నాక ఇరాక్ నగరం మోసుల్పై అమెరికా 2016 అక్టోబర్లో నేరుగా సైనిక చర్యకు దిగింది. ఇరాక్ రక్షణ దళాలు, కుర్ద్ షెష్మెర్గా దళాలు, మరికొన్ని సైనిక దళాల సహకారంతో డ్రోన్ల ద్వారా, విమానాల ద్వారా దాడులు నిర్వహించారు. ఐసిస్కు వస్తు సరఫరాలు రాకుండా నాశనం చేశారు. ఐసిస్ స్థావరాలు, కమాండ్ సెంటర్లు ధ్వంసం చేశారు. ఐసిస్ ఆక్రమించుకున్న బ్యాంకులపై బాంబుల వర్షం కురిసింది. ఆ దాడుల్లో ఐసిస్ పోగేసిన సుమారుగా $45 బిలియన్ సొమ్ము కాలి మసైపోయింది. ఆ మీదట సైబర్ వార్ కూడా మొదలైంది. ఆపరేషన్ గ్లోయింగ్ సింఫనీ పేరిట ట్విట్టర్, ఫేస్బుక్, టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లోని వందల కొద్దీ ఐసిస్ ఖాతాలు బ్లాక్ అయ్యాయి. ఐసిస్ డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థలన్నీ మాడి మసయ్యాయి. తూర్పు మోసూల్ నగరం ఐసిస్ నుంచి విముక్తి కావడానికి 100 రోజుల సమయం పట్టింది. పశ్చిమ మోసూల్ నగరం వైపు అమెరికా దళాలు మోహరిస్తున్నప్పుడు స్థానిక ప్రజల్ని అడ్డుగోడలుగా నిలిపి వారి చాటున ఐసిస్ ప్రతిదాడికి దిగింది. నక్కి అమెరికా ఇరాక్ సైన్యంపైకి ఆత్మాహుతి దళాలను పంపించింది. ఐసిస్ టైగ్రీస్ నదిని దాటి వెళ్లిన అమెరికా దళాలు మోసూల్ పశ్చిమ భాగంలో ఉన్న ఐసిస్ స్థావరాలను ధ్వంసం చేశాయి. అల్లూరి మసీదులో తీవ్రవాదులు దాక్కున్నారు. వాళ్ళకి తాము పట్టుబడక తప్పదని భావించి తమతో పాటుగా మసీదును సైతం పేల్చేశారు.
ఐసిస్ తీవ్రవాదులకు చాలా గట్టి దెబ్బ తగిలింది అక్కడే. దాంతోపాటుగా మోసూల్ నగరం దారుణంగా ధ్వంసమైంది. 10,000 మందికి పైగా ప్రజలు చనిపోయారు. లక్షలాది మంది ప్రజలు నగరం విడిచి వెళ్లిపోయారు. 2017 తొలినాళ్లలో సిరియా పట్టణం రక్కాను స్వాధీనం చేసుకోవడానికి ఎస్డీఎఫ్ దళాలు ప్రత్యేక ఆపరేషన్లను నిర్వహించారు. సైన్యం చుట్టుముట్టడంతో పట్టణంలో చిక్కుకున్న ఐసిస్ తీవ్రవాదులకు తప్పించుకునే దారి కనిపించలేదు. గగనతలం నుంచి, నేల మీద నుంచి, అన్ని వైపుల నుంచి ఐసిస్ బలగాలు చుట్టుముట్టబడ్డాయి. ఐసిస్ స్నైపర్లు సొరంగాల్లో దాక్కుని కొంతకాలం గుప్త యుద్ధం చేశారు. అయితే అమెరికా వద్ద ఉన్న అధునాతన డ్రోన్లు, యుద్ధ నమూనాల వల్ల ఐసిస్ నిలవలేకపోయింది. కొన్ని వారాలకు రక్కా ఎస్డీఎఫ్ దళాల రక్షణలోకి వచ్చింది. ఇరాక్లో మోసుల్, సిరియాలో రక్కాలు ఐసిస్కు అత్యంత కీలకం. ఇప్పుడు ఆ రెండు వాళ్ల చేతుల్లోంచి చేజారిపోయాయి. ఇంతకీ అబూబకర్ అల్ బగ్దాదీ గారడీలకు చెల్లుచీటీ పడిందా అంటే లేదు. $10 మిలియన్ బహుమతి మొత్తాన్ని $25 మిలియన్ పెంచడం జరిగింది. ఐసిస్లో మిగిలిన తీవ్రవాదులు చిన్న చిన్న ప్రాంతాల్లో తలదాచుకున్నారు. ఆపరేషన్ రౌండప్ ద్వారా ఆ ప్రాంతాలు కూడా అమెరికా దళాల దాడుల్లో స్వేచ్ఛను పొందాయి. ఐసిస్ ఇప్పుడు 5% ప్రాంతానికి పరిమితమైంది. అల్ బగ్దాదీ ఎక్కడో నక్కి ఆడియో, వీడియో సందేశాల ద్వారా తన వారిని వీరోచితంగా పోరాడమని ప్రోత్సహిస్తూ వచ్చాడు. అతనికి ఇప్పుడు మూడుతుందా అని ప్రపంచం ఎదురుచూసింది. సిరియాలోని ఇడ్లిబ్ ప్రాంతంలో అతను దాక్కున్నాడని అమెరికా పసిగట్టింది. 2019 అక్టోబర్ 26 నాడు ఆపరేషన్ కేలా ములర్లో ఇరాక్లోని రిబల్ ప్రాంతం నుంచి అమెరికా డెల్టా ఫోర్స్ కమాండోలు సైనిక విమానాల్లో ఇడ్లిబ్ దగ్గరే ఉన్న బరీషా గ్రామం చేరుకున్నారు. ఇటు అమెరికా దళాలు, అటు బాగ్దాదీ రక్షణ బృందం పరస్పరం ఎదురు దాడి చేసుకున్నాయి. పరిస్థితి నాజూగ్గా మారిందని అర్థమయ్యాక అతను తన పరివారంతో సహా ఒక చీకటి సొరంగంలో నక్కి కూర్చున్నాడు. అయితే అమెరికా శిక్షణ పొందిన జాగిలాలు అతని ఆచూకీ పట్టుకున్నాయి. ఆ తర్వాత జరగబోయేదేంటో ఎరిగి అతను తన 3 పిల్లలతో సహా తనను తాను బాంబుతో పేల్చుకున్నాడు. దాన్నే కుక్క చావు అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభివర్ణించాడు. అబూబకర్ అల్ బగ్దాదీ, అతని ఐసిస్లు అలా మట్టుబెట్టబడ్డాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.